మరో బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన గడువు ఇవాల్టితో పూర్తి కానుంది. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పంద నిర్ణయాలపై వివరణ ఇవ్వాలంటూ ఈ నెల 11న కేసీఆర్ కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇవాల్టిలోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. కాగా ఇప్పటి వరకు కేసీఆర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జూలై 30 వరకు కేసీఆర్ సమయం కోరక అందుకు కమిషన్ అంగీకరించలేదు. ఈ క్రమంలో ఇవాళ కేసీఆర్ వివరణ ఇస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇవాల్టిలోగా కేసీఆర్ నుంచి సమాధానం రాకపోతే కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వివరణకు సమయం పొడిగిస్తుందా లేదా చర్యలు తీసుకుంటుందా, మరోసారి నోటీసులు జారీ చేస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్ను నియమించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016లో ఒక డీటెయిల్ లెటర్ రాసినారు. ఎవరికి? మన రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్తో చేసిన తర్వాత దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. కేసీఆర్ విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి ఇచ్చిన గడువు అయితే ఇవాళతో ముగుస్తోంది. మరి ఇవాళైనా కేసీఆర్ దీనికి స్పందిస్తారనుకోవచ్చా? ఛత్తీస్గఢ్కి సంబంధించిన విద్యుత్ కొనుగోలు అంశంలో విచారణ కొనసాగుతూ ఉంది. ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిటీ ఇప్పటికే గత 40 రోజుల పై నుంచి కూడా విచారణ కొనసాగిస్తుంది. ఇక ఇప్పటికే విద్యుత్కు సంబంధించిన శాఖలకు సంబంధించిన అధికారులు దాదాపు 30-35 మంది పైననే విచారణ కొనసాగించింది కమిషను. ఇక తాజాగా పొలిటికల్ యాంగిల్లో కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చింది. ఇక విద్యుత్ శాఖ మంత్రిగా గత కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ప్రమేయం అందులో లేదనేది కమిషన్ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే కేసీఆర్కి ఇవాళ చివరి గడువు ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇవాళే చివరి రోజు. ఆయన కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే కొన్ని అంశాలు పైన ఆయన స్పందిస్తారా లేదా అనేది అయితే కొంత సస్పెన్స్గా ఉంది. ఇక ఈ నెల చివరి వరకు గడువు కావాలని ఇప్పటికే కేసీఆర్ కోరినట్టుగా కూడా కమిషన్ చెప్తా ఉంది. కానీ ఈ నెల 15 వరకే మీరు అభిప్రాయాన్ని చెప్పాలి కమిషన్కి. ప్రధానంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంలో మీ పాత్ర ఏంటి అనేది స్పష్టంగా వివరణ ఇవ్వాలనేది కమిషన్ చెప్తుంది. ఇప్పటికే దాదాపు ఒక 25 నుంచి 30 మంది అధికారులను విచారించింది. వారితో అఫిడవిట్ల రూపంలో ఇప్పటికే అంత వివరాలు సేకరించింది. ఇటు ఏదైతే ఛత్తీస్గఢ్లో చేసుకున్నట్టు ఒప్పందం ప్రధానంగా 2014లో ఎస్కే జోషి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అప్పుడు విద్యుత్ కొనుగోలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఎస్కే జోషి కూడా సంతకాలు పెట్టారు. ఆ తర్వాత అప్పట్లో ఒప్పందం పెట్టుకున్నప్పుడు 2014లో ఇంకా సంస్థ నిర్మాణంలో కూడా రాలేదు. నిర్మాణంలోకి రానటువంటి సంస్థతో మీరు ఎట్లా ఒప్పందం చేసుకుంటారనేది ప్రధాన అంశంగా వివరణ ఇవ్వాలనేది కూడా కోరుతూ ఉంది. తర్వాత 2016లో నేరుగా ముఖ్య కార్యదర్శి సంతకం లేకుండా, విద్యుత్ శాఖ మంత్రికి ప్రమేయం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. దాని వెనుక కారణం ఏంటి అనేది కూడా ప్రధానంగా కేసీఆర్ని అడిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు 2 రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పుడు సర్వాధికారాలు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలికి సర్వాధికారాలు ఇవ్వాలి. కానీ అందుకు భిన్నంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అంటే ఛత్తీస్గఢ్ విద్యుత్ నియంత్రణ మండలికి మాత్రం సర్వాధికారాలకు ఇచ్చింది. ఇది రెండుకి భిన్నంగా ఉంది. అందులో భాగంగా ఇవాళ కేసీఆర్ అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది? 2 థర్మల్ పవర్ ప్రాజెక్టులు, ఇటు యాదాద్రి, భద్రాద్రి, ఈ 2 పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కూడా 7 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల్లోనే పూర్తవలసిన ప్రాజెక్టులు 7 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎందుకు వాడారు? యాదాద్రికి సంబంధించిన అంశంలో బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించారు? ఇట్లాంటి అంశాలన్నీ కూడా పూర్తిగా
విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ కేసీఆర్ వస్తారా లేదా అనేది అయితే సస్పెన్స్గా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 62,000 కోట్ల అప్పుల్లో నష్టాల్లో డిస్కామ్లు ఉన్నాయి. 82,000 కోట్ల అప్పుల్లో విద్యుత్ రంగం మొత్తం కూడా అప్పుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆర్థికపరమైన అంశాల మీద దృష్టి పెట్టింది కమిషన్. అందులో భాగంగానే ఇప్పటివరకు అధికారులతో మొత్తం డేటా సేకరించింది. దాని మీద అఫిడవిట్లు కూడా పరిశీలిస్తూ ఉంది. ఇంకో కొంతమందిని విచారణకు రమ్మని ఆహ్వానిస్తుంది. ఇట్లా పొలిటికల్ యాంగిల్ కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులతో కూడా విచారణ చేపడుతున్న నేపథ్యం. ఇవాళ కేసీఆర్ స్పందించారా, దానికి సంబంధించిన కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.